ప్రసాద్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితులైన సీనియర్ నటుడు. కొన్ని దశాబ్దాల పాటు వందలాది సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న ఆయన జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రారంభ జీవితం. ప్రసాద్ బాబు అసలు పేరు వెంట్రప్రగడ ప్రసాద్. ఆయన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడలో 1951 జూన్ 1న జన్మించారు. చిన్నప్పటి నుంచే కళల పట్ల ఆసక్తి ఉన్న ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత సినిమా రంగంపై మక్కువతో చెన్నై అంటే అప్పటి మద్రాస్ చేరుకున్నారు. సినిమా ప్రస్థానం. ఆయన 1970వ దశకంలో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. తొలి అడుగులు. కె బాలచందర్ వంటి దిగ్గజ దర్శకుల సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటనా శైలి. ప్రసాద్ బాబు ప్రధానంగా సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించారు. చిరంజీవితో అనుబంధం. మెగాస్టార్ చిరంజీవి నటించిన అనేక సూపర్ హిట్ సినిమాల్లో ప్రసాద్ బాబు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, కొదమ సింహం వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. గుర్తింపు పొందిన చిత్రాలు. ఆయన దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి అంతులేని కథ, మరో చరిత్ర, ఖైదీ, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, కర్తవ్యం, అల్లరి ప్రియుడు మొదలైనవి. టెలివిజన్ రంగం. సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో కూడా ప్రసాద్ బాబు విశేషమైన గుర్తింపు పొందారు. ఈటీవీలో ప్రసారమైన అత్యంత ప్రజాదరణ పొందిన అన్వేషిత సీరియల్లో ఆయన పోషించిన పాత్ర బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత మరికొన్ని సీరియల్స్లో కూడా నటించి నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. వ్యక్తిత్వం. పరిశ్రమలో ప్రసాద్ బాబు చాలా క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం తన పని మీద దృష్టి పెట్టే వ్యక్తిగా తోటి నటులు ఆయన్ని గౌరవిస్తారు. ప్రస్తుతం ఆయన వయస్సు రీత్యా సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఒక నమ్మకమైన సహాయ నటుడిగా ఆయన స్థానం చెక్కుచెదరనిది. ప్రారంభం. ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ ప్రసాద్ బాబులోని ప్రతిభను గుర్తించి తన సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అంతులేని కథ, మరో చరిత్ర వంటి క్లాసిక్ సినిమాల్లో ఆయన నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మెగాస్టార్తో అనుబంధం. చిరంజీవి కెరీర్ ప్రారంభం నుండి ప్రసాద్ బాబు ఆయనతో కలిసి అనేక చిత్రాల్లో నటించారు. ఖైదీ సినిమాలో చిరంజీవి స్నేహితుడిగా ఆయన పోషించిన పాత్ర ఎంతో గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, కొదమ సింహం వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కేవలం పాజిటివ్ పాత్రలకే పరిమితం కాకుండా బొబ్బిలి బ్రహ్మన్న, త్రిశూలం వంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ రాణించారు. తమిళ చిత్రాలు. తెలుగుతో పాటు తమిళంలో కూడా సుమారు 40 నుండి 50 చిత్రాల వరకు నటించి అక్కడ కూడా గుర్తింపు పొందారు. సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఆయన బుల్లితెరపైకి అడుగుపెట్టారు. అన్వేషిత. ఈటీవీలో ప్రసారమైన ఈ సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ ప్రసాద్ బాబుకి సెకండ్ ఇన్నింగ్స్లో భారీ విజయాన్ని అందించింది. ఇక ఆ తర్వాత అనేక డైలీ సీరియల్స్ మరియు పౌరాణిక సీరియల్స్లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆయన వయస్సు రీత్యా సినిమాలకు మరియు సీరియల్స్కు కాస్త దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే తెలుగు సినిమా చరిత్రలో ముఖ్యంగా 80వ దశకంలోని కమర్షియల్ సినిమాల్లో ప్రసాద్ బాబు ఒక ముఖ్యమైన భాగం. ఆయన జీవితంలో ఒక అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే తన పెద్ద కుమారుణ్ణి కోల్పోవడం. ప్రసాద్ బాబు మేనరికం వివాహం చేసుకున్నారు. దీనివల్ల ఆయన పెద్ద కుమారుడు మానసిక వైకల్యంతో జన్మించారు. కొడుకు పట్ల ఎంతో ప్రేమను కనబరిచే ఆయన ఎక్కడికి వెళ్ళినా కొడుకును వెంట తీసుకెళ్లేవారు. అయితే ఆ కుమారుడు తన 30వ ఏట వడదెబ్బ తగలటం వల్ల కలిగిన గుండెపోటుతో క్రీడా మైదానంలోనే మరణించాడు. నేను చనిపోయాక నా కొడుకును ఎవరు చూసుకుంటారు అనే భయంతో తనకంటే ముందే వాడు వెళ్ళిపోవాలని దేవుణ్ణి కోరుకున్నానని, ఆ కోరిక తీరినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు.
దర్శకుడిగా బంగారు నంది తన కుమారుడిపై ఉన్న ప్రేమతో మరియు అతని లాంటి పిల్లల కోసం ఏదైనా చెయ్యాలనే తపనతో ఆయన దర్శకత్వం వైపు అడుగులు వేశారు. సాహస బాలలు తన కుమారుడే స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి గాను ఆయనకు అత్యున్నతమైన బంగారు నంది అవార్డు లభించింది. ఇందులో మురళీమోహన్, నాగబాబు వంటి ప్రముఖులు నటించారు. నటవారసత్వం ప్రసాద్ బాబు రెండో కుమారుడు శ్రీకర్ కూడా నటుడే. శ్రీకర్ కన్నడ, తమిళ చిత్రాలతో పాటు అనేక తెలుగు సీరియల్స్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీకర్ భార్య అంటే ప్రసాద్ బాబు కోడలు సంతోషిని కూడా ఒకప్పుడు సినీ హీరోయిన్. తెలుగులో జై, నువ్వంటే నాకిష్టం వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తన కుటుంబ బాధ్యతల వల్ల నటనకు దూరంగా ఉంటున్నారు. ఆయన సుమారు 1500కి పైగా సినిమాల్లో అంటే తెలుగు మరియు తమిళం కలిపి నటించినట్లు కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. పౌరాణిక పాత్రలు కేవలం సోషల్ సినిమాలే కాకుండా జగతిక్క వీరుడు అతిలోక సుందరిలో నారదుడి పాత్రలో, ఘటోత్కచుడులో దుర్యోధనుడి పాత్రలో నటించి మెప్పించారు.